నన్ను దాటిపోకుండా మా ఇంటికి రండి. ఎక్కడికి రండి చెప్పండి? మా ఇంటికి రండి. మా ఇంటికి వస్తే నాకేదో కలిగింది, మీకు ఏదో మీ ఆకలిని తీరుస్తాం. ఒకసారి అబ్రహాం విషయంలో తండ్రి అయిన దేవునికి ఒక భోజనం పెట్టి, ఇది పొందలేం, ఇది జరగదు, ఇది అవ్వదు, ఈ వృద్ధాప్యంలో ఈ పరిస్థితి నుండి మనకు విడుదల కలగదు అనుకున్న స్థితి నుండి ఒక భోజనం వెనుక గర్భఫలం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక భోజనం పెట్టి గర్భఫలాన్ని పొందాడు అబ్రహాం. ఫేవర్ ఆఫ్ గాడ్. ఎవరి దేవుడు? నీ మీద ఫేవర్ను చూపించే దేవుడు. ఒక ఆమె ప్రాఫెసీ చెప్పింది, నీకు పిల్లలు పుట్టరని చెప్పింది. నేను చెప్తే మీకు అది వేరేగా ఉంటుందేమో. ఆల్మోస్ట్ ఆల్ ఆపరేషన్ కంప్లీషన్ అయిన తర్వాత పిల్లలు పుడతారా? ఏంటండి మాట్లాడరు? సొలమాన్, కంప్లీట్ అయితే పిల్లలు పుడతారా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేస్తే పిల్లలు పుడతారా? నా విషయంలో ప్రభు అలాగే స్పందించాడు. ఆపరేషన్ కంప్లీట్ అయినా కూడా ఆఫ్టర్ 1 ఇయర్కి మరలా బేబీ కన్సీవ్ అవడానికి ప్రభు సహాయం చేశాడు. హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్? దేవుని ఫేవర్. ప్రార్థన చేసుకున్నాం, ఇది మనకు అవసరం లేదు అనుకున్నాం, దాన్ని మేము వద్దనుకున్నాం, ప్రభువుకి చెప్పేశాం, చాలు అనుకున్నాం, డాక్టర్కి చెప్పేశాం. దాన్ని మీరు 50-50 ఛాన్సెస్, 50-50 ఛాన్సెస్ కాదు, దాన్ని మనం వద్దనుకోవటమే బెటరు. జరగాల్సిన పరిచర్య చాలా ఉంది. ఒక ధర్మాన్ని డాక్టర్ నిలిపివేస్తేనే ధర్మాన్ని రివర్స్ చేసిన దేవుడు నీ మూయబడిన గర్భాన్ని తెరవాలి అంటే నీ సమర్పణ చూస్తాడు దేవుడు. ఎవరికన్నా ఒక్కరోజన్నా ముద్ద పెట్టావా చెప్పండి? ఆయన దేవునికి భోజనం పెట్టి ఇంట్లో కొరత తీర్చుకున్నాడు. సారాపాతు విధవరాలు దైవజనునికి అప్పం ఇచ్చి అప్పం వెనుక అద్భుతాన్ని చూసింది. పేతురు బోటిచ్చి బోటు వెనక విస్తారమైనటువంటి చేపలు పట్టడం చూశాడు. మరి నువ్వేమిచ్చి దేవుని దగ్గర నుండి ఫేవర్ పొందుకుంటున్నా? 10వ వచనంలో ఆ ఫేవర్ కనపడింది చూడండి. వాళ్ళంటారు, నిశ్చయముగా ఇదే టైంకి నెక్స్ట్ ఇయర్ వస్తాం మరలా మీదటికి. అందరు చెప్పండి ఒకసారి, మీదటికి. ఇప్పుడు చెప్పండి, పిల్లలే కావకపోవచ్చు, ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, చదువు విషయమైనా, ఆరోగ్య విషయమైనా, బిడల విషయమైనా, అది ఏ విషయమైనా ఫేవర్ ఆఫ్ గాడ్ నీతో చెప్పే మాట ఏంటంటే, ఆయన కటాక్షం నీతో వస్తే ఏది పొందలేమో, ఏది జరగదో, ఏది రూపించబడలేదో అనుకుంటున్నావో గట్టిగా చప్పట్లు కొట్టి 2 చేతులెత్తి ప్రభువుని మహిమపరచాలి. ఆయన మీదటికి ఇదే సంవత్సరం ఇదే నెల కల్లా గొప్ప కార్యము చేయబోతున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. అంతేనా? గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా. ప్రభు వస్తే ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదంలో ఏముంటుంది చెప్పండి? ఏవి పొందలేవో, ఏవి నీ జీవితంలో పెండింగ్ పనులు ఉన్నాయో ఆ బ్లెస్సింగ్ పెండింగ్ క్లియర్ చేస్తుంది. పెండింగ్స్ ఏమవుతాయి చెప్పండి? దేవుడు నీ యొద్దకు వస్తే ఆ బ్లెస్సింగ్స్తో పెండింగ్స్ అంతా క్లియర్స్ అవుతాయి. పెండింగ్స్ ఉన్నాయా? మీకు ఉన్నాయా? పెండింగ్స్ ఉన్నాయా? ఏంటండి మీ కొరకు ఉంది, ముక్కుంది. పెండింగ్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి, 7వ నెలలో నువ్వు వస్తే నా పెండింగ్ ఎంత ప్రభువా? అది ఎంత ప్రభువా? నువ్వు వస్తావు, నాకు తెలుసు. నేను బలిపీఠం కట్టేదే, ప్రార్థన చేసేదే. నువ్వు రావాలి, నన్ను ఆశీర్వదించాలి, నా పెండింగ్, నా కొరతలు తీర్చాలి. అది భర్త రక్షణ ప్రభు చేస్తున్నాడు, అంతే కార్యం. నమ్ము. బిడల పరీక్షణ ప్రభు కార్యం చేస్తున్నాడు, నమ్ము. దేవుడు నీ పెండింగ్స్ అంతటిని క్లియర్ చేయబోతున్నాడు. నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం అంటాడు, దయచేసి నీ కటాక్షాన్ని బట్టి ఒకసారి రాయ్యా. కటాక్షము చూపించగలిగిన దేవుడు
కటాక్షంతో పాటు తన ఫేవర్తో పాటు తన పెండింగ్ని కూడా క్లియర్ చేసుకుంటూ వెళుతున్నాడు దేవుడు. ఎవరి దేవుడు? ఎవరి మీద కటాక్షాన్ని నిలుపుతాడో వానితో కూడా వచ్చి వాని పనులను సఫలీకృతం చేసే దేవుడు ఈ దేవుడు. సెకండ్ సెక్షన్ 51వ కీర్తన 18వ వచనం. ముందుకు సర్దుకుంటారా? కొంచెం ముందుకు సర్దుకోండి అమ్మా. నీ కటాక్షము చొప్పున సియోనుకి ఏం చేస్తావు? ఒకసారి నా వైపు చూడండి. ఒకటి, ఎవని మీద కటాక్షం ఉంటుందో వాని పనులు, వాని యొద్దకు వచ్చి పనులు సఫలపరుస్తాడు. ఎవని మీద దేవుని కటాక్షం ఉంటుందో, ఎక్కడ దేవుని కటాక్షం ఉంటుందో ఇలా అర్థం చేసుకోవాలి. దేవుని కటాక్షము ఉన్న చోట మేలులే జరుగుతాయి కానీ కీడులు సంభవించవు ఈ నెలలో. ఏంటి గట్టిగా చెప్పట్లేదు కదా మీరు? శివగారు మీరే చెప్పాలి కొంచెం. అది మీరేం చేస్తారంటే నేను చెప్తున్నాను, చెప్పండి అనండి మీరు కూడా. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. విశ్వాసంలో మనం కొన్ని మాటలు తీసుకుంటున్నప్పుడు, వాటి ద్వారా బలపరచబడుతున్నప్పుడు అపవాది సిగ్గుపరచబడతాడు. అర్థమవుతుందా? వీళ్ళకి విశ్వాసం ఏమైంది? స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఇక వీళ్ళ దగ్గర మనం వర్కౌట్ చేయలేమని వాడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా అన్నాం అనుకో, నేను ఉండాల్సింది ఇక్కడ అంటాడు. దాన్ని బట్టి ఇప్పుడు చెప్పు, హల్లెలూయా అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, హల్లెలూయా. ఎవని మీద దేవుని కటాక్షం ఉంటుందో, సియోను మహిమ కలిగిన దేవుని సంఘం, ఎత్తబడే వధువు గుంపు, సార్వత్రిక సంఘం, సత్క్రైస్తవ దేవుని సంఘం, ఈ సంఘానికి దేవుడు చేయబోతుంది ఏంటంటే మేలే చేస్తాడు కానీ కీడు చేయి. ఒకవేళ నీ విషయంలో ఎవరైనా కీడు చేశారా, థ్యాంక్ గాడ్ అని చెప్పండి. ఏం చెప్తారు? ఇది నేర్చుకోండి ఫస్ట్. థ్యాంక్ గాడ్, ఈ వ్యక్తి నాకు కీడు చేసినందుకు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేడు మీకు నాకు అది పోషణ నిమిత్తమైన, మనం బ్రతుకుట నిమిత్తమైన బహుమంది ప్రజలకు దాన్ని ప్రయోజనకరంగా మేలుగా మార్చాడు అని యోసేపు ఒకరోజు చెప్తాడు. హల్లెలూయా, గట్టిగా. మన జీవితంలో కీడు కొంతమంది ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ ప్లాన్లా గీసి మరి కూర్చోబెడతారు దాన్ని. వాళ్ళు ఎన్ని బాబేలు గోపురం లాంటి బిల్డింగ్ ప్లాన్లు గీసి కూర్చోబెట్టినా నథింగ్ టు వర్రీ. నీ నోట ఏముండాలి? థ్యాంక్ గాడ్. ఏముండాలి? వందనాలు తండ్రి. అబీమెలెకు కీడు తలపెట్టాలని చూశాడు అబ్రహాంకి. ప్రభు అంటున్నాడు, అబీమెలెకు నీ ఇంటికి వచ్చినామెవరో తెలుసా? నీ ఇంటికి వచ్చినామెవరో తెలుసా? ప్రవక్త భార్య. పొర్రపాటున టచ్ చేసావనుకో మటాష్ అయిపోతావు. ఇంకా ప్రార్థన కూడా చేయలేదు ఆయన. ఇంకా ఆయన కూర్చొని ఏడవడం మొదలు పెట్టాడంటే నీ స్థితి ఏమైందో నాకే తెలీదు. మర్యాదగా తీసుకెళ్ళి అబ్రహాంకి అప్పచెప్పు. తెల్లారి శారా ముందెళ్తుంది. అబీమెలెకు తన పరివారం రాజరికం అంతా వెనకొస్తున్నారు. గొర్రెలు వస్తున్నాయి, సంపదలు వస్తున్నాయి, ఆస్తి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఎలా వస్తున్నాడు? అబ్రహాం గారు, సారీ అండి, నమస్కారం సార్, మీరు చెప్పాలి కదా మాకు ఆ విషయం. చెల్లెలని చెప్తారండి అండి, మీ భార్య అని మాకు చెప్పాలయా. ఆ రాత్రి ఆ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నన్ను గద్దించబట్టి సరిపోయింది. లేకపోతే ఏంటి పరిస్థితి? రాజులను గద్దించాడు దేవుడు. అబ్రహాముకు కీడు తలపెట్టాలని ఆలోచన కలిగిన రాజులను గద్దించి, రాజులే సమాధానపడి సాగిలపడి సంపదను తీసుకొచ్చేటట్లుగా అబ్రహాము దగ్గరకు తెచ్చిన దేవుడు ఈ దేవుడు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా, గట్టిగా. ఒక రోజున ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, శతాధిపతి. లూకా సువార్త 7వ అధ్యాయము 2-4 వచనాల్లో. త్వరగా చదవాలి. లూకా సువార్త 7వ అధ్యాయం 2-4 వచనాలు చదువుకుందాం. కొన్ని మాటలు చెప్తాను దీని మీద. అయ్యా, నా యొక్క దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు. సబ్జెక్ట్ తర్వాత చూద్దాం. ఈ మాట పట్టుకోండి. నా దాసుడు ఏం చేస్తున్నాడు? పక్షవాయువుతో
ఇక నా వైపు చూడండి, బైబిల్ సోసర్లా. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. పని వాళ్ళని చిన్న చూపు చూస్తే దేవుడు దాన్ని కూడా లెక్క పెడతాడు. చిన్న చూపు నీ ఆఫీసులోకైనా, నీ ఉద్యోగం క్రింద అయినా, బాబు ఉద్యోగస్తులు, అయ్యా జై గారు, జై గారు, పని వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఒకరోజు మన మీటింగ్స్ జరిగితే మన వంశీ కొల్లూరు నుంచి వంశీ వాళ్ళు వచ్చింది, లేడీస్ కొల్లూరు నుంచి పిలిపించాడు వర్క్ చేయడానికి. నేను అన్నాను, ఇప్పుడు ఎలా వెళ్తారు మీరు అన్నా. అర్థం కావట్లేదు పాస్టర్ గారు అన్నారు. మీరందరూ వెళ్ళిపోయారు, మీటింగ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోయారు. 1 గంటకి మీటింగ్ అయిపోయింది, మీరు ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. అందరూ బొజ్జోని ఉంటారు నాకు తెలిసి, ఏజీలు వేసుకొని. ఇంటికి వచ్చాను, డ్రెస్ కూడా మార్చుకోవాలా. కొన్ని అమౌంట్స్ అన్ని పట్టుకున్నాను, వెళ్ళిపోయాను గ్రౌండ్లోకి. నాతో పాటు చాలామంది యవనస్తులు అందరూ ఉన్నారు గ్రౌండ్లో, ఒక 20-25 మంది ఉన్నారు. నువ్వు వెళితే నేనెందుకు ఖాళీగా ఉండాలి, నేను ఇక్కడ ఏం చేస్తానని దైవజనులు తాతయ్య కూడా వచ్చాడు కారు ఎక్కి నాతో. అలాగే మనసు పడుతుంది, అలాగే కూర్చున్నాడు ఒక సోఫాలో. నేను కూర్చున్నాను, వాళ్ళు వాష్ చేస్తున్నారు డిషెస్. పిలిచాను, ఎలా వెళ్తారు మీరు, ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చారన్న. వాళ్ళు ఏదో కొన్ని విషయాలు చెప్పారు. మనం ఏం చేస్తాం, కడుగా, శుభ్రంగా కడుగా, వద్దు ఏంటి, ఎన్ని మాటలు అంటాము. అనే ముందు ఒక్క మాట ఆలోచించుకో, వాళ్ళు ఏ పరిస్థితుల్లో రోడ్డు ఎక్కారు అర్ధరాత్రి, ఏ పరిస్థితిలో వాళ్ళు రోడ్డు ఎక్కి ఈ రోజున వాళ్ళు పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతమంది నాకు తెలిసిన ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు భర్తలు చనిపోయిన తర్వాత భార్యలు రోడ్డు మీదకి వెళ్ళి దిగజారిపోయిన పనులు, స్వీపర్గా ఓడవలసిన పనులు, కుళాయిలు తిప్పి నీళ్లు పట్టాల్సిన పనులు, క్లరికల్ పోస్టులు, అసలు వాటిని తలుచుకుంటూ అనిపించింది. ఈ బ్రదర్ బ్రతికున్నప్పుడు చాలా మంచిగా బ్రతికారు, పాపం ఈ సిస్టర్ చూడు ఎన్ని సమస్యలు వచ్చినాయో అనిపిస్తుంది. ఏ దేవుని పిల్లలకు చెప్తున్నా, కొంతమందికి ఉండదు, బుద్ధి జ్ఞానం ఉండదు, వాళ్ళు తీసేసేయండి, వాళ్ళ గురించి మనకు అనవసరంలా. దేవుని పిల్లలమైన మనము, దేవుని ఆత్మ కలిగిన మనము, మన క్రిందనున్న పనివారి విషయంలో వాళ్ళ కేరింగ్ని మనం తీసుకోవాలి. బాగున్నంతసేపు అంట్లు రుద్దిచ్చి, బట్టలు ఉతికిచ్చి, ఇల్లు గడిగిచ్చి, బాగోపోతే నీకు ఎప్పుడు బాగుందలే, ఎప్పుడు వస్తావు, నీకు గొట్టడం అసలు ఈ పని వాళ్ళకి ఈరోజు పాస్టర్ గారు మా బాధలు, మాకు ఏదైనా సంఘం ఉంటే ఈ సంఘానికి పాస్టర్ గారే ప్రెసిడెంట్ అనుకుంటారు. మీ యజమానులకు మీరు నమ్మకంగా పని చేస్తే మీ యజమానులు మిమ్మల్ని ప్రేమిస్తారు. స్తోత్రం చెప్పండి, అవునా కాదా? అంతేనా? ప్రేమిస్తాడా? వాళ్ళ బాస్ మామూలుడు కాదు, అందరూ ఆయనకి దండలేస్తారు, కానీ వాళ్ళ బాస్ ఆయనకి దండేశాడు. అందరూ ఆయనకి దండేస్తారు, వాళ్ళ బాసు సొలొమోను గారికి దండేశాడు. ఎంత ప్రేమించాడు. పనివారు నమ్మకంగా యజమానుల దగ్గర ఉంటే యజమానులు చక్కగా వారిని కేర్ తీసుకుంటారు. అలాంటి శతాధిపతి ఈయన రోమా సామ్రాజ్యపు గవర్నర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో ఈయన అందులో ఒక సైన్యాధికారిగా ఉన్నాడు. ఆ సైన్యాధికారిగా ఉంటూ తన దాసుడు రోగి అయి చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే ఆ దాసుని విషయమై ఎక్కడికి వచ్చాడంటే ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా ఒక్కసారి నీ వలన మేలు పొందడానికి. ఈయన గురించి యేసుతో శిష్యులు, అక్కడున్న వారు మత పెద్దలు మాట్లాడుతున్నారు. అయ్యా నీ వలన ఏదైనా మేలు పొందటానికి ఇతను యోగ్యుడు. దేవుని వలన మేలు పొందటానికి నీకంటూ ఏమైనా యోగ్యతలు ఉన్నాయా? అతడు పొందిన యోగ్యత ఏమిటి అంటే, రోమా సాంప్రదాయాలకు కట్టుబాట్లతో జీవిస్తున్నప్పటికీ, రోమా చట్టానికి లోబడుతున్నప్పటికీ, యూదుల సమాజ శ్రేయస్సు కొరకు, యూదుల క్షేమము కొరకు, దేవుణ్ణి ఆరాధించుకోవడానికి కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించిన అధికారి ఈయన. దీన్ని బట్టి అక్కడ ఉన్నవారు అంటున్నారు, ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నారు, నీ వలన ఇతడు మేలు పొందడానికి అర్హుడు, యోగ్యుడయ్యా. ఎందుకంటే మనం ఆరాధన చేసుకునే మందిరం ఇతనే కట్టించాడు. అంటే ప్రభు అన్నాడు,
మనం వెళదాం పదా, మనం వెళదాం పదా. ఆయన ఏమంటాడు, నీ మాట మాత్రం, నువ్వు రావాల్సిన అవసరత లేదు తండ్రి, మాట చెప్తే చాలయ్యా అన్నాడు. ప్రభు అంటాడు, ఇశ్రాయేలీయులలో ఇంత విశ్వాసం ఉండట ఎవరి దగ్గర నేను. స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి ఒకసారి, అందరు రెండు చేతులు ఎత్తి చెప్పాలి ఒకసారి, హల్లెలూయా. శతాధిపతి దాసుని విషయంలో ప్రజలు అంటున్నారు, మేలు పొందటానికి నీ ద్వారా ఇతడు యోగ్యుడు. దేవుని కటాక్షం ఉన్న చోట ఏముండదంటే ఇక కీడు, శాపము, అస్వస్థత అనేది ఉండదు, అంత మేలే జరుగుద్ది. స్తోత్రం చెప్దాం. యోనా పుస్తకం 4వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. త్వరగా యోనా పుస్తకం 4వ అధ్యాయం 2వ వచన భాగం. యోనా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. లేదా యెహోవా, యోనా అంటున్నాడు, నేను నా దేశమందు ఉండగా ఎట్లా జరిగిద్దని ఆ నినివే ప్రజల్ని ఏం చేయడంట దేవుడు. చదవమ్మా. అందువలననే నీవు కటాక్షమును, జాలియును, శాంతమును. ఏమంటున్నాడు చూడండి యోనా, నినివే ప్రజల మీదకి నువ్వేమన్నావు, ఉగ్రత వస్తుందన్నావు. కానీ నా మనసులో ఏంటో తెలుసా, నీకు కటాక్షం ఉంది, జాలి ఉంది, దయ ఉంది ఆ పట్టణం మీద అని నాకు తెలుసు. నువ్వు అన్నంత పనే చేసావు, వాళ్ళ మీదకి ఏమి కీడు రాలేదు, వాళ్ళ మీదకి ఏ నష్టం రాలేదు అంటానికి కారణం ఏంటంటే వారు కూడా బలిపీఠం కట్టుకున్నారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు, ప్రార్థన చేశారు, గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించారు. దేవుడు కీడు చెయ్యకుండా పట్టణాన్ని మేలుతో కాపాడాడు. ఇప్పుడు యోనా అంటాడు, లేదులే ప్రభువా నీ కటాక్షం ఉందిలేనయ్యా అంటే. దీన్ని మాటకు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని కటాక్షం ఉన్న చోట కీడు సంభవించదు. ఈ నెలలో అన్ని మేలులే జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా, ఏ మనుషుల దగ్గర సంచరించినా, ఏ పరిస్థితుల్లో నిలబడ్డా, ఏ పరిస్థితుల్లో మీరు ఉన్నా, మీ వెంట దేవుని మేలు వెంటాడుతుంది, కానీ కీడు దూరం అవుతుంది. స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తా, అన్నను మోసం చేసి రావాల్సిన ఆశీర్వాదాలన్నింటినీ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? పద్దనరాము. రండి అందరు ఒకసారి ఆదికాండం 32వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేసాను. అందరు బైబిల్స్ తీయండి ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయం 6వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. యోసేపు వద్దకు వెళ్ళితిమి, నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా అన్ని పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు. 5వ వచనం కూడా చూస్తారా? అయ్యా నీ కటాక్షము నా యందు. ఓకే, నేపథ్యాన్ని నేను వివరిస్తా. 20 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వస్తున్నాడు. ఏం గుర్తొచ్చింది ఇప్పుడు? అన్న గుర్తొచ్చాడు. అన్న దగ్గరికి ఎవరిని పంపించాడు? 6వ అధ్యాయంలో మనుషుల్ని పంపించాడు. మనుషులు పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? సమాచారం, బాబు 400 మందిని వేసుకొని వస్తున్నాడు. ఎంతమందిని? మామూలుగా లేదు పరిస్థితి, నీ ఇష్టం అన్నారు. అసలే మనోడు భయస్థుల సంఘానికి అధ్యక్షుడైతే వెళ్ళిన 400 మంది కూడా ఇంకా ప్రెసిడెంట్లు, ఫౌండర్లు ఎన్ని ఉంటే అన్ని పెట్టండి వాళ్ళకి, ఇంకా భయపెట్టారు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన? అమ్మాయి నువ్వు వెళ్ళిపో, అమ్మాయి నువ్వు వెళ్ళిపో, రే చిన్నోడా నువ్వు వెళ్ళిపో, రే పెద్దోడా నువ్వు వెళ్ళిపో, ఈ గొర్రెలు తీసుకెళ్ళిపోండి, ఈ మందలు తీసుకెళ్ళిపోండి, ఈ ఆస్తి తీసుకెళ్ళిపోండి, అడిగితే మనకిచ్చేసేయండి అని అన్నీ చెప్పేశాడు. యెబ్బోకు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఒక్కడే ప్రాణ భయము చేత నా మీద ఇప్పుడు ఏమవుతుంది, నాకేదో కీడు మన్న తలపెడుతున్నాడు అని ఒక ఆలోచన చేత నిలబడ్డాడు. కానీ అన్న కీడు తలపెట్టడానికి రాట్లా, అన్న మేలుతో సమాధానం చేయడానికి వస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇది గ్రహించలేకపోతున్నాడు. 33వ అధ్యాయం 1వ వచనం చూడండి. యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు
ఎంతమంది వస్తున్నారు? 32వ అధ్యాయంలో విన్నాడు, 400 మందితో వస్తున్నాడని విన్నాడు. 33వ అధ్యాయంలో కన్నులారా చూస్తున్నాడు. ఆ తర్వాత మీరు చదువుకుంటే చాలా విషయాలు ఉంటాయి. 10వ వచనానికి వచ్చేసండి, 33:10. అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీదనున్న ఎడల చిత్తగించుము ఈ కానుక. స్తోత్రం చెప్పండి. అన్న వచ్చి ఏం చేశాడు? అన్నకు ముందు ఏం చేశాడు చూడండి ఒకసారి. పైన 3 వచనాల దగ్గర నేలకు ఎన్నిసార్లు సాగిలపడ్డాడు? 7 మార్లు సాగిలపడ్డాడు. అన్న ఏడుస్తున్నాడు. 20 సంవత్సరాలు అయిందిరా నిన్ను చూసి. ఒకప్పుడు ఎలా కొట్టుకునేవాళ్ళం, ఎలా తిట్టుకునేవాళ్ళం, ఎలా బాగుండేవాళ్ళం రా. 20 ఏళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయేవారు అన్నట్లుగా ప్రేమతో అలింగనం చేసుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ అతన్ని కౌగులించుకుంటున్నాడు. కానీ 32వ అధ్యాయంలో ప్రాణభయం చేత నాకు కీడు ఉందనుకున్నాడు. ఆ కీడును దేవుడు మేలుగా మార్చాడు. ఎక్కడ దేవుని కటాక్షం ఉంటుందో కీడు మేలుగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. యాకోబేమో ప్రాణభయముతో నాకు కీడు వచ్చిద్దేమో అనుకున్నాడు. ఏసేవేమో మేలుతో సమాధానంతో వస్తున్నాడు. నీ విషయంలో కొడిదే జరుగుద్ది. దేవుని కటాక్షము నీ మీద ఉంటే ఎక్కడైతే నీకు కీడు తలపెట్టే మనుషులు ఉంటారో వాళ్ళని దేవుడు మేలుకరంగా మారుస్తాడు. అబీమెలెకును అలాగ మార్చాడు, ఏశావును అలా మార్చాడు, దావీదు విషయంలో అనేక మందిని అలా మార్చాడు. ఆ దేవుడు ఎవరంటే మనం ఆరాధించే సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకటి, ఎవరి మీద ఆయన కటాక్షం ఉంటుందో వారితో దేవుడు ప్రయాణము చేసి పనులు సఫలపరుస్తాడు. ఎవరి మీద దేవుని కటాక్షం ఉంటుందో వారి విషయంలో మేలులు జరుగుతాయి. ఆఖరి మాట కీర్తన 44:3. కీర్తన 44వ అధ్యాయం 3వ వచనం. ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకోలేం, వారి బాహు వారికి జయం ఇవ్వలేదు. అద్గద్గద్గు ఆ మాట పట్టుకో ఒకసారి. నీవు కటాక్షించితివి గనుక నీ రక్షణ హస్తమే, నీ బాహువే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. 2 చేతులు ఇది చెప్పండి. దేవుని కటాక్షము ఎవరి మీద ఉంటుందో వారి జీవితములో అపజయం ఉండదు, జయ జీవితం ఉంటుంది. ఏముండదు? అపజయం. 7వ నెల దేనికి సంకేతం? సంపూర్ణతకు, ఫుల్ఫిల్మెంట్కి. ఈ నెలలో విక్టరీ ఏదో కొట్టబోతున్నారు మీరు. కొట్టు ఇప్పుడు చప్పట్లో, దానికన్నా కొట్టండి ఒకసారి. ఏదో విక్టరీ కొట్టబోతున్నారు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఏం కొట్టబోతున్నారు చెప్పండి? అందరు చెప్పండి. విజయము పొందబోతున్నాను. నీ పేరే విక్టరీ. ఏంటి చెప్పండి? నీ పేరే విక్టరీ. విజయాన్ని నా యేసయ్య నీకు అనుగ్రహించబోతున్నాడు. ఒకవేళ గత 6 నెలలు మీరు దేవుని ఆగ్రహానికి ప్రాప్తులయ్యారేమో, ప్రభువే స్వయంగా మీకు ఇస్తున్న వాగ్దానంలో నేను ఇప్పుడు అనుగ్రహాన్ని చూపిస్తాను, కటాక్షానికి ప్రాప్తులుగా చేస్తాను, కటాక్షాన్ని మీ ఎడల వెల్లడిపరుస్తాను. నా కటాక్షము చేత మీరు ఏమవుతారో తెలుసా? విజయం పొందుతారు. ఇక అపజయం ఉండదు. కోపించుచునే, అందరూ ఒకసారి అందాం ఈ మాట. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. స్తోత్రం. గట్టిగా ఏంటంట? ఆయన కటాక్షం ఉన్న చోట దేనిపై? రోగముపై జయం కలగబోతుంది, శత్రువుపై జయం కలగబోతుంది, పరిస్థితులపై జయం కలగబోతుంది, నిర్ణయించబడిన వాటిపై జయం కలగబోతుంది. నీవు నమ్ము, కన్ఫెస్ చేయి, ఒప్పుకోలు చేయి, క్లెయిమ్ చేయి, డిక్లేర్ చేయి. రిసీవ్ దిస్ ప్రాఫెసీ అని చెప్పు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఏది విశ్వసించి ఒప్పుకుంటావో వినుట వలన విశ్వాసం కలుగును. ఏదైతే నమ్ముతావో నమ్మినట్లుగా నీ జీవితంలో దేవుని కార్యాలు ఎలా చూస్తావు అంటే, ఈ రోజు నుంచి నీ జీవితంలో అపజయం ఉండదు, నీ అంతరంగ పోరాటాల్లో అపజయం ఉండదు, నీ ఆత్మీయ సమరముల అపజయం ఉండదు, ఇరుగు పొరుగు వారి దగ్గర అపజయం ఉండదు, చదువుల్లో అపజయం ఉండదు, డ్యూటీలో అపజయం ఉండదు. ఏ
విషయంలో అపజయం ఉండదో. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఎక్కడకు వెళ్ళిన జయమే. నీకు జయం అని నేను చెప్పటమో దేవుడు చెప్పటం కాదు. సాక్షాత్తు నీ శత్రువులు 2 చేతులు ఇట్లా ఎత్తి నీవు ఘనకార్యాలు పూనుకొందువు, విజయము నొందుదువుగా, కానీ వాళ్ళ చేత దేవుడు చేపిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు మా తాతగారికి ఎవరైతే కీడు తలపెట్టి ఎక్కడెక్కడ ఎవరైతే పరిచర్యని ఏదో చేయాలనుకోని సేవకులు ఎంతమంది లేచారో వాళ్ళని దేవుడు ఈరోజు నా వెనకమాల కూర్చోబెడుతున్నాడు. వాళ్ళ ముందు నేను వాక్యం చెప్పే స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా మనోళ్ళు కనపడతానే ఉంటారు, మన విరోధులు. అప్పుడు నేను థ్యాంక్ గాడ్ అంట. ఇక్కడ దావీదు బయటకు వస్తాడు. గొలియాతు గాడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ దావీదు కూడా ఏంటి మాట్లాడరు, ముందుకు రండి అన్న. గొలియాతులు కొన్ని ప్లేసుల్లో నీ కోసం ప్రభు పంపిస్తాడు. అక్కడ నీ దావీదు తత్వాన్ని చూపించుకో అని అంటాడు ప్రభు. ఒడిసిలే వేస్తావో, రాళ్లే వేస్తావో, బాణాలే వేస్తావో, ఆరాధన చేస్తావో, దావీదు ఉండేది అరణ్యమైన గట్టిగా ఆమె అన్నట్టు చేసేది మాత్రం ఆరాధనే. ఆరాధన అతని అద్భుతాలకు కారణమైంది. హల్లెలూయా. రోజున దావీదు చేతికి సౌలు చిక్కితే మొదటి సమయంలో 26-25 అంటాడు. ఒక మాట చదవండి, ఏమంటాడు చెప్పండి. అయ్యా, ఈ రోజున నాకు చేసిన ఉపకారం మామూలు ఉపకారం కాదయ్యా. నేను నీ చేతికి చిక్కినా కూడా నన్ను వదిలిపెట్టావే. బాబా వా, ఎంత మంచి మనసు అయ్యా నీది. 25 వచ్చిన చదవండి ఒకసారి. శత్రువు దీవిస్తున్నాడండి. దావీదేమో సౌలు మీద కటాక్షం చూపిస్తున్నాడా. ఆశీర్వాదము, మీరు చెప్పండి ప్రకటనలతో, ఆశీర్వదించబడుదువుగాక. చెప్పు 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 చెప్పాలా. పడవద్దు వాళ్ళ పక్కన వాళ్ళని. ఇది అవకాశం కానీ గుద్దొద్దు. నువ్వు ఆశీర్వదించబడుదువుగాక. నెక్స్ట్ మీరందరు ఘనకార్యాలు పూనుకోవాలి. అందరూ చెప్పండి, ఆమె చెప్పండి. వెనకమాల వాళ్ళు చెప్పట్లా. ఏ కార్యాలు పూనుకోవాలి? ఈ నెలలో ఏ కార్యాలు మొదలు పెట్టాలి? ఘనకార్యాలు పూనుకోవాలి. ఇప్పుడు చెప్పండి, 7 సార్లు చప్పట్లు కొడతామని చెప్పండి. విజయము పొందెదను, విజయము పొందెదను, విజయము పొందెదను, విజయము పొందెదను. బిగ్గరగా విజయము పొందెదను, విజయము పొందెదను. గట్టిగా చప్పట్లు కొట్టి బ్రహ్మపరచండి. ఆయన కటాక్షము వలన అన్ని చోట్ల విజయమే, విజయమే. కొన్నిసార్లు కోపం చూపించాను నీ మీద అప్పుడప్పుడు, కానీ ఈ నెలలో ఎందుకో కటాక్షించాయి, నీ మీద జాలి పడాలి నేను. స్తోత్రం చెప్పండి. కోపించుచునే వాత్సల్యము నాపై. అందరూ అనండి ఒకసారి, అందరు ఈ మాట పాడండి. కోపించుచునే. ప్రభు కొన్నిసార్లు కోపగించుకుంటున్నప్పుడు ఎవరు నాకు లేరు కదా, చెప్పుకోవడానికి తల్లి లేదు, తండ్రి లేడు, ఉన్న అన్నదమ్ములైన అక్కచెల్లెండ్రైన వాళ్ళు కూడా హాని కలిగించే వాళ్ళుగా మారిపోయారు. ప్రభువా, నీ ఆగ్రహాన్ని తట్టుకోలేకపోతున్నాను, దయచేసి నా మీద అనుగ్రహాన్ని చూపించు తండ్రి అని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర మొరపెట్టుకున్నావో